ఆత్మను పంపి తన శక్తితో నింపి తనకు సాక్షులుగా మనల చేసనే పురుమల్లే ప్రకటించేసే ప్రభుని మహిమేటో చూపించేసే వెలుగల్లే వ్యాపించేసే జనుల హృదయాన్ని మండించేసే పురుమల్లే ప్రకటించేసే ప్రభుని మహిమేటో చూపించేసే. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామములో మీకు అందరికీ ఈ పునరుద్ధానపు దినపు శుభాకాంక్షలు, వందనాలు తెలియజేస్తున్నాము. ఈనాటి మన ధ్యాన అంశము విధేయత. మూలవాక్యము 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనము. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు కైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా. ఆలోచించము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను కైకొనుటయు, పొట్టేళ్లకు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యము మనం ధ్యానించుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రత్యేకంగా ఈ శ్రేష్టమైన సమయంలో ఈ వాక్యాన్ని మేము ధ్యానిస్తున్నాం తండ్రి. వాక్యాన్ని నేను ప్రకటించడానికి కావలసిన జ్ఞాన వివేకములు నాకు దయచేయండి, ఆత్మ నడిపింపు దయచేయండి. అలాగే వినగలిగేటువంటి చెవి, గ్రహించుకునే మనసు మాకందరికీ అనుగ్రహించమని యేసు క్రీస్తు యొక్క శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పిల్లరా, ఇక్కడ చదువుకున్నటువంటి లేఖన భాగాల నుంచి మనం గమనించినట్లయితే విధేయత మన దేవునికి ప్రీతికరమైనటువంటి ఆరాధనగా భావించాలి. ఈ వాక్యం మనకు దేవుని హృదయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. ఇక్కడ సౌలు రాజు దేవుని ఆజ్ఞను పూర్తిగా పాటించకుండా తనకు నచ్చిన విధంగా కొంత మాత్రమే చేశాడు. తర్వాత బలు అర్పించి తన తప్పును కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నించాడు. అప్పుడు సమూయేలు ఈ మాట చెప్తున్నాడు. అవును, దేవుడు సౌలుకు ఆజ్ఞాపించిన ప్రకారంగా అమాలేకీయులందరినీ, పిల్లల్నేమి పెద్దల్నేమి సమస్తమును, వారి యొక్క పశువులనేమిటేమి సమస్తాన్ని వీరు వారిని నాశనము చేయమని దేవుడు ఆజ్ఞాపించాడు. 15వ అధ్యాయము మనము 3వ వచనంలో చూసినట్లయితే, కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయొచ్చు, పురుషులనేమి స్త్రీలనేమి బాలులనేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటెలనేమి గార్ధబాములనేమి అన్నింటినీ హతము చేసి వారికి కలిగినదంతా ఒత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పాడు. దేవుడు చెప్పిన మాట ఇది. అయితే ఇక్కడ సౌలు చేస్తున్నటువంటి పని ఏంటంటే చూడండి, అదే 15వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే, ఇక్కడ సౌలు జనులను కూడి అగగును, గొర్రెలలో, ఎడ్లలోను, క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలన చేయక కడగా నుంచి పనికి రాని నీచ పశువులన్నింటినీ నిర్మూలము చేసరే. దేవుడు చెప్పింది ఏంటి? అన్ని అక్కడ నాశనం చేయమంటే వీరేం చేశారు? మంచి 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 వాటిని అన్నిటినీ కడగా ఉంచి నీచమైనటువంటి పనికిరానటువంటి వాటిని మాత్రం నాశనం చేసి వచ్చాడు. అందుని బట్టి దేవుడు బహుగా కోపించాడు సౌలు మీద. దేవుడు ఎంతగా కోపించాడంటే అతని యొక్క సింహాసనం నుంచి అతన్ని
తప్పించడానికి కూడా దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. ఆ విషయమే సౌలు ద్వారా, సమూయేలు ద్వారా సౌలుకు తెలియజేసినప్పుడు సౌలు తన యొక్క పొరపాటును, తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఆయన ఏం చేస్తున్నాడు, ఏమని చెప్తున్నాడు చూడండి. అదే అధ్యాయము 15వ వచనంలో, నీ దేవుడైన యెహోవాకు బలులను అర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి, మిగిలిన వాటన్నింటిని మేము నిర్మూలము చేసితిమనగా అని అంటున్నాడు. నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించడానికి ఇక్కడ మంచి మంచి వాటిని మేము ఉంచినాము, నీ జనులు వాటిని ఉంచారు, మిగతావన్నీ మేము నిర్మూలన చేశాం కదా, చెప్పిన పని చేశాం, కాకపోతే దాంట్లో వాళ్ళకి ఇష్టం వచ్చింది చేశాం అంతే. దేవుడు ఇక్కడ వారు చేసింది గ్రహించలేనంత ఆయన కాదు కదా, ఆయన అర్థం చేసుకున్నాడు. ఈ యొక్క హృదయాన్ని అర్థం చేసుకుని సమూయేలుతో ఈ మాట చెప్పి సమూయేలు మళ్ళీ పంపిస్తున్నాడు సౌలు దగ్గరకు. ఈ మాట అంటున్నాడు సమూయేలు సౌలుతో, చూడండి, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయో శ్రేష్టము. ఈ మాట సమూయేలు సౌలుతో అంటున్నాడు. సౌలు, నువ్వేమో దేవునికి బలులు అర్పించాలంటున్నాడు, ఆయనకు అర్పణలు చేయాలంటున్నావు, కానీ ఒకటి ఆలోచన చెయ్యి, నీవు బలులు అర్పించుట కంటే ఆయన మాట వినుట శ్రేష్టము కదా. అవును, యెహోవా స్వరములకు విధేయత చూపుట్లో కన్నా హోమములు, బలులు, యాగాలు యెహోవాకు ఇష్టమా? ఇదిగో, విధేయత బలుల కంటే శ్రేష్టము, వినుట గొర్రెల కొవ్వు కంటే కూడా శ్రేష్టమని, ఉత్తమమైందని చెప్తున్నాడు. గమనించండి పిల్లరా, మనము ఇక్కడ ప్రాముఖ్యంగా 4 విషయాలు మనం ధ్యానం చేస్తాం. ఒకటి, దేవుడు మన హృదయ విధేయతను కోరుకుంటాడు. మొదటిగా దేవుడు మన యొక్క హృదయంలో ఉన్నటువంటి విధేయతను కోరుకుంటాడు. బలులు కాదు, మన హృదయాన్ని చూస్తాడు ఆయన. బయటకు నువ్వు ఎంత గొప్పగా ఆరాధన చేసినా లోపల విధేయత లేకపోతే అది దేవునికి ఇష్టమైనటువంటి బలులు కాదు, ఆరాధన కాదు. ఆయన కోరుకునేది నీ బలులు అయితేనేమి, నీ అర్పణలు అయితేనేమి, నీ ఆరాధన అయితేనేమి కాదు. ఆయన కోరుకునేది నీ హృదయముని ఆయన కోరుకుంటున్నాడు. గమనించండి, కీర్తనల గ్రంథము 51వ కీర్తన, కీర్తన గ్రంథము 51వ కీర్తన 16, 17 వచనాలు చూస్తే, నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును, దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవని ఇక్కడ కీర్తనకారుడు అన్నాడు. దేవా, బలులు కోరుకున్నట్లయితే నీకు నేను బలు అర్పించగలను, కానీ నువ్వు ఈ బలులు, అర్పణలు, ఈ ఆరాధనను కోరేవాడు కాదు. నువ్వు కోరేది విరిగి నలిగిన హృదయము, విరిగి నలిగిన మనస్సు. కాబట్టి మనం విరిగి నలిగిన మనస్సు అంటే ఏంటి? దేవునికి విధేయత చూపగలిగే మనసు, ఆయన ఆజ్ఞలు పాటించగలిగే మనసు. ఆయన ఆజ్ఞలు ఏంటి? నీతి, న్యాయము, సమాధానము జరిగించడం. అవి కాకుండా నీ ఇష్టానుసారంగా నీకు నచ్చిన విధంగా నువ్వు ఆరాధన చేసి, నేను ఆరాధించాను దేవుణ్ణి, నేను చేశాను ఆరాధన, నేను అర్పించాను బలులు, నాకు దేవుడు ఏమైనా చేస్తాడని ఎదురు చూడటం అనేటువంటిది అది మన భ్రమ అవుతుంది. ఇక్కడ ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. విధేయత దేవునికి చాలా ఇష్టం. కాబట్టి ఆయన విరికి నలిగినటువంటి హృదయాన్ని ఎప్పుడు కూడా అలక్ష్యం చేయడు.
అందుని బట్టి దేవుడు దావీదుని అంటాడుగా, దావీదు నా హృదయాను సారుడు అంటాడు. దావీదు ఒకవేళ ఎన్ని పొరపాట్లు చేసినప్పటికీ దేవుని యొక్క హృదయమును ఆయన గ్రహించాడు. దేవునికి ఇష్టమైంది చేశాడు, దేవునికి ప్రీతికరమైంది చేశాడు. మనం కూడా దేవునికి ఇష్టమైంది, దేవునికి ప్రీతికరమైన ఆరాధన చేయాలి కానీ మన ఇష్టానుసారమైనటువంటిది మనం చేయకూడదు. గమనించండి, ఇక్కడ మనము దేవునికి విధేయత చూపడం అంటే ఆయనకు మనం భయపడ్డం, వణుకుట. ఎవడు నాకు వణుకును భయపడడం, నేను వాడిని దృష్టిస్తున్నాను అంటాడు. మనం అదంతా ఏం లేదు, భయము లేదు, భక్తి లేదు, ఇష్టానుసారంగా మనం ఆరాధిస్తుంటాము, మనకి ఇష్టం వచ్చింది మనం చేస్తా ఉంటాము. అలా చేయడం ఎంత మాత్రం కూడా దేవునికి ఇష్టమైంది కాదని ఆయన స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి పిల్లల, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 6-7 వచనాలు చూసినట్లయితే, హెబ్రీ 10:6-7, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపుచ్చుటలో నిన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉంటినంటిని. దేవునికి ఇష్టమైనది బలులు ఏంటి? ఆయన చిత్తాన్ని నెరవేర్చుతాం. దేవుని చిత్తం ఏంటో మనం తెలుసుకోవాలి. ముందు దేవునికి ఏది ఇష్టమో అది మనం తెలుసుకోవాలి. దేవునికి ఏది ప్రీతి పాత్రమైందో మనం తెలుసుకోవాలి. మనం అదంతా తెలుసుకోము, మనకిష్టం వచ్చింది మన ఇష్టానుసారంగా మనము ప్రవర్తిస్తాం. అదే ఇక్కడ సౌలు చేసింది. అదే ఆయన ఏమనుకున్నాడు, దేవుని నేను ప్రీతిపరచడానికి ఇదిగో ఈ మంచి మంచి ఎడ్లు, పశువులు, అమాలేకీలకు సంబంధించినటువంటి ఆ యొక్క పాపిష్టి జనంతో వారి దగ్గర ఉన్నటువంటి ఆ పాపపు దోపుడు సొమ్ముని దాన్ని తీసుకొచ్చి నేను దేవునికి పెద్ద అర్పణ చేసి బలియాగము చేసి దేవుడిని స్తుతిస్తాను, ఆరాధిస్తాను అనుకున్నాడు. కానీ దేవుడు అది కోరుకోలేదు. దేవుడు అమాలేకీయుల్ని మొత్తము ఆయన లేకుండా చేయాలని ఉద్దేశించాడు. అది ఆయన చెప్తే, అలాంటి ఆ పాపిష్టి సొమ్మును, ఆ దోపుడు సొమ్మును తీసుకొచ్చి ఇక్కడ ఆయన అర్పించడం అంటే దేవుడికి ఇష్టమా? అది అంత మాత్రం కూడా దేవునికి అది ఇష్టమైంది కాదు. విధేయత చూపడం లేదు ఇక్కడ. కాబట్టి అదే ఆయన చెప్తున్నాడు. చూడండి, మార్క్సు వార్త 12వ అధ్యాయము 33వ వచనంలో, పూర్ణ హృదయముతోను పూర్ణ వివేకముతోను పూర్ణ బలముతోను ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్ను వలె తన పొరుగు వారిని ప్రేమించుటయు సర్వాంగ హోమముల కంటెను బలుల కంటెను అధికమని ఆయనతో చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా దీని గురించి మనతో మాట్లాడుతున్నాడు. ఆయనేమి నాకు హోమములు, బలులు, అర్పణలు, ఆరాధనలు చేయమని కోరలా. ఆయన కోరింది ఏంది? ఇక్కడ పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో ఒకడు తను వలె తన పొరుగు వారిని ప్రేమింపవలెను. తన వలె తను ఏ విధంగా ప్రేమించుకుంటాడు ఆ విధంగా నీ పొరుగు పనితో నువ్వు ప్రేమగా ఉండాలి. అది లేదు ఈనాడు మనం చూసేటువంటి మన సమాజాల్లోనైతేనేమి, మన పరిస్థితుల్లోనైతేమి, మనం అదంతా లేదు. ఆరాధిస్తున్నామంటే ఆరాధిస్తాం, కానీ ప్రేమ అనేటువంటిది లేకుండా, నీలో దేవుడు చెప్పినట్టు ఒక్క లక్షణం కూడా మంచిది లేకుండా నువ్వు ఆరాధిస్తే ఆ ఆరాధన దేవునికి ఎంత మాత్రము ప్రీతికరమైంది కాదు. ఇది మొదటిది. దేవుడు మన హృదయ విధేయతను కోరుకుంటాడు. రెండవది వినుట అన్నాడు కదా. వినుట అంటే దేవుని మాట వినుట, దేవుని స్వరము వినడం అని అర్థం. ఇక్కడ దేవుని స్వరం వినడం అంటే కేవలము మనము చెవులతో వినడం కాదు. వినడానికి ఏముంది? వింటాం, ఎవరు చెప్పినా వింటాం. కాసేపే కదా, కష్టపడి కూర్చుందాంలే అనుకుంటాం, వింటాం. కానీ విన్న దానిని ఆచరణలో పెట్టడం అనేది ముఖ్యం. ఇక్కడ వినడం ముఖ్యం కాదు, విన్న దాన్ని నువ్వు ఆచరణలో పెట్టాలనేది దేవుని వాక్యం చెప్పేది. వాక్యంలో వింటాము, జీవితంలో దాన్ని అమలు చేయడము నిజమైన విశ్వాసం. ఆ వాక్యాన్ని, ఆ మాటను మనం అమలు చేయాలి. ఇప్పుడు సౌలు కూడా విన్నాడు కదా,
మాట విన్నాడు కదా, సమయంలో చెప్పిన ప్రవక్త చెప్పిన మాట విన్నాడు కదా, క్లియర్ గా చెప్పాడు కదా, సమస్తమును వారికి కలిగిందంతా నాశనం చేయమని చెప్పాడు కదా. మరి ఏం చేశాడు? మాట విన్నాడు. వినడం లేదు ఆయన, చెవుడు ఆయనకి విన్నాడు. కానీ వింటారు కొంతమంది, ఏముందిలే, ఏందిలే చెప్పేదిలే, ఏందిలే చేసేదిలే, వాళ్ళు చెప్తానే ఉంటారులే, మామూలుగా చెప్తుంటారు కదా, వాక్యమే కదా అది అనేటువంటి ద్వారంలోనే ఉంటారు. కానీ వాక్యాన్ని విని దాని ప్రకారంగా జీవించడానికి ఇది చెప్పబడింది. ఇదేదో ఊరికనే కాలక్షేపం కోసం చెప్పబడిన మాటలు కాదని గ్రహించే వాళ్ళు ఎంతమంది? మనం పరిశీలించుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో చూసినట్లయితే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనము, మీరు విను వారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్యము ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఇది వాక్యము వినువారు మాత్రముగానే ఉంటే మనల్ని మనం మోసపుచ్చుకునేవారు. కానీ వాక్యం ప్రకారంగా ప్రవర్తించేవారిగా ఉండాలి. సౌలు వినువాడు మాత్రమే ఉన్నాడు, దాని ప్రకారం ప్రవర్తించలేదు. తద్వారా అతను మూల్యం చెల్లించుకున్నాడు. తన సింహాసనం నుంచే దేవుడు నెట్టేశాడు, విసర్జించినాను అన్నాడు కుమారుడు. నేను సౌలును విసర్జించినాను. చూసారా, నాడు మనము దేవుని మాటలు వినకపోతే, ఆయనకు విధేయత చూపకపోతే, నువ్వు ఎంత భక్తి చేస్తున్నానని నువ్వు అనుకున్నా కూడా దేవుడు నిన్ను విసర్జిస్తాడు. కాబట్టి మనం దేవుని మాటకు విధేయత చూపాలి. ఆ ప్రకారంగానే మనం దేవుని మాట విని దాని ప్రకారంగాను నడుచుకోవాలి. 3వ విషయము, మనము అవిధేయత ఉండకూడదు. అవిధేయత, ఇక్కడ 2 మాటలు. అవిధేయత అంటే అర్థ విధేయత అని అర్థం. అంటే సగమే విధేయత చూపడం, దాన్ని అవిధేయత అంటాం. సగం విధేయత చూపి చాలా మంది దేవుడు చెప్పే మాటల్ని వక్రీకరించుకుంటారు. ఇక్కడ అమాలేకీయులే నాశనం చేయమని చెప్పాడు దేవుడు. సౌలు కూడా అదే అమాలేకీయులు నాశనం చేశాడు. అగమును పట్టుకొని వచ్చేసాడు. అంతే, మంచి మంచి పశువుల్ని పట్టుకొని వచ్చేసాడు. అక్కడ ఉండి హీన వస్తువుల్ని, హీన పశువుల్ని మాత్రమే నాశనం చేశాడు. మేలైనవి ఇవన్నీ తీసుకొని వచ్చేసాడు. వారిని తీసుకొచ్చాడు కదా, తన తప్పుని ఎంత బాగా కప్పించుకున్నట్టు. మళ్ళా ఏమంటాడు పైపిచ్చు, నీ దేవుడని యెహోవాకు బలులు అర్పించడానికి వాటిని నేను తీసుకొచ్చాను, అంతేగాని నేనేమి ఇక్కడ తప్పు చేయలేదు, ఇందులో నా పొరపాటు ఏం లేదు, నేను దేవుని మాట వినకపోయింది ఏది లేదని కప్పిపుచ్చుకుంటాడు. ఇలా చేసేటువంటి వారు మనం చాలా మంది ఉన్నారు. దేవుని మాట ఏది అవునంటే అవును, కాదంటే కాదని చెప్తాము. అవునంటే అవును, కాదంటే కాదనేట్టుగా ఉండాలి. దాన్ని అమెండ్మెంట్ చేయకూడదు. మన ఇష్ట ప్రకారంగా ముక్కలుగా చేసుకొని వాక్యాన్ని చాలా మంది ముందుకు వెనక్కి కట్ చేసి మధ్యలో ఉపయోగించుకొని మిగతా వదిలేస్తాడు. ఆ విధంగా మనం ప్రవర్తించకూడదు. కొంత చేశాడు సౌలు. ఏం చేశాడు? ఆయన దేవుడు చెప్పినట్టుగా అమాలేకీయుల్ని, అక్కడ ఉన్నటువంటి హీన పశువుల్ని వాటిని నాశనం చేశాడు. అంటే మిగతా వాటిని, మంచి మంచి వాటిని అన్నిటినీ అగాబును తీసుకొచ్చి రాజుని బంధించాడు. అలాగే అక్కడ ఉన్నటువంటి వారిని అందరిని నాశనం చేయమంటే కొంతవరకే చేశాడు. మనం కూడా అలా చేస్తాం, దేవుడికి కొంతవరకే చేస్తాం. అది కూడా మనకి ఇష్టమైనది చేస్తాం, అంతా చేయం. మనకి వాక్యం తీసుకుంటాం, వాక్యంలో బిట్లుగా చేసుకొని కట్ చేసుకొని మనకి ఏ అవసరమో దాన్నే మనం మెయిన్ గా చేసుకొని మిగతాది వదిలేస్తాం. ఆయన ప్రేమించువాడు, మనం ప్రేమించేవాడే, ప్రేమే అనే దాన్నే తీసుకుంటాం. కానీ ఏమి చేస్తే నేను ప్రేమిస్తున్నాడు, నీవు నా వైపు తిరిగితే నేను నీ వైపు తిరుగుతాను, దీన్ని వదిలేస్తాం, దీన్ని కట్ చేస్తాం, దీన్ని కట్ చేస్తాం, మంచి ప్రేమ మాత్రమే తీసుకున్నాం. ఇట్లాగా మనం ఆ విధంగా మనకు సౌకర్యంగా ఉన్నదాన్ని భాగం మాత్రమే మనం తీసుకుంటాం, అసౌకర్యంగా ఉన్నదాన్ని మనం వదిలేస్తాం. అదే చేశాడు ఇక్కడ సౌలు, దెబ్బతిన్నాడు. గమనించండి పిల్లరా, మనము అవిధేయత అనేది దేవునికి చాలా అసహ్యమైంది. మనము బలులు అర్పించడం కంటే ఆయన మాట వింట శ్రేష్టము. నువ్వు ఏదో దేవునికి చేయాలని అనుకుంటావే కానీ, ఎన్నెందో నేను చేస్తున్నాను అనుకుంటావే కానీ, నువ్వు అన్ని ఏం చేయవల్లే.
నువ్వు ప్రయాసపడి నువ్వు చేయాల్సినవన్నీ కూడా ఏమి చేయాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుని మాట వింటే చాలు కరెక్ట్ గా. అంతేకాకుండా దేవుని మాట ఏంటంటే బైబిల్లో ఏమైతే నీకు చెప్పబడిందో నీ జ్ఞానం ప్రకారంగా నువ్వు చదువుకున్నది వాక్యం బోధించినప్పుడు ఆ బోధన నువ్వు విన్నప్పుడు దాంట్లో నువ్వు ఏం గ్రహిస్తున్నావో అది నువ్వు ఖచ్చితంగా చేయగలిగితే చాలు. అంతేగాని నీ ఇష్టానుసారంగా నీ ఎక్స్ట్రాగా నువ్వేమి చేయాల్సిన పని లేదు. అలా చేస్తే అది దేవునికి ఎంత మాత్రం కూడా ప్రీతికరమైంది కాదు. చివరిగా 4వది ఆరాధన అనేటువంటిది మన జీవన విధానం కావాలి. కానీ అర్పణలో బలు అర్పించడం అనేది ఆరాధనతో సమానం. ఆరాధన అనేది మన జీవన విధానం కావాలి. కానీ మనము మనకి దైనందిన జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలు, మాటలు, క్రియలు ఇవి నిజమైన ఆరాధనకు విధేయతతో కూడింది. ఇవి నిజమైన ఆరాధనకు వస్తాయి. మీరు మన దైనందిన జీవితంలో నువ్వు ఎలా ఉంటున్నావు, నీ క్రియలు ఎలా ఉంటున్నాయి, నీ మాటలు ఎలా ఉంటున్నాయి, నువ్వు అక్కడ ఆరాధన చేసి నువ్వు బయటకు వచ్చిన తర్వాత నీ మాటలు ఎలా ఉన్నాయి, నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ దైనందిన జీవితం ఎలా ఉంది, ఇవన్నీ నువ్వు తీసుకోకుండా ఇవన్నీ కూడా మనం ఇవి నిజమైన ఆరాధన ఏంటంటే నిజమైన ఆరాధన దేవునికి నువ్వు ఇష్టానుసారం అంటే హృదయానుసారుడుగా. దావీదు నాకు హృదయానుసారుడు అన్నాడు కనుక దేవుని హృదయానికి అనుకూలమైన వాడుగా ఉన్నాడు. మనం కూడా దేవుని హృదయానికి దగ్గరగా ఉన్నామా లేదా అనేది మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఎవరు చెప్పరు, నువ్వు ఎవరు నిన్ను పాయింట్అవుట్ చేయరు. కానీ నీవు ఆత్మ పరిశీలన చేసుకొని నేను దేవుణ్ణి అర్పణలు చేస్తున్నాను. అందుకే కదా మాట్లాడిన బైబిల్, నువ్వు అర్పణ చేసేటప్పుడు బలి అర్పించేటప్పుడు ఒకవేళ నీ సహోదరునితో ఏదైనా నీకు విరోధం ఉంటే వెంటనే పోయి నీ అర్పణ బలిపీఠం దగ్గర వదిలిపెట్టిపోయి ముందు సమాధాన పడి వచ్చి నీ అర్పణ చేయని దేవుని వాక్యం చెప్తుంటే అనగా మనకు సమాధానం ఉండదు. ఇతరుల పక్కన ద్వేషం, అసూయలు ఇవన్నీ మనసులో పెట్టుకొని నువ్వు ఆరాధిస్తున్నావు దేవుణ్ణి. నువ్వు పాటల రూపంలో పాడుతున్నావు, ఇంకొక రూపంలో చేస్తున్నావు, ఏదో రకంగా నువ్వు ఆరాధిస్తావు. కానీ ఈ దేవునికి ఎంత మాత్రం కరెక్ట్ కాదు. దేవుడు వాక్యం ద్వారా మనల్ని గద్దించినప్పుడు మనం సరి చేసుకోవాలి అంతే. ఇక్కడ అంటున్నాడు మన జీవితంలో దైనందిన జీవితంలో మన నిర్ణయాలు ఏవైతే, మన మాటలు ఏవైతే ఉంటాయో, మన క్రియలు ఏవైతే ఉంటాయో ఇవే నిజమైన ఆరాధన. దానికి విధేయత అనేటువంటిది ఆరాధనకు ప్రాణం. మనం దేవునికి విధేయత చూపడం అనేది నీ ఆరాధనకు ఒక ప్రాణం లాంటిది. యోహాను సువార్త 4:24 అంటారు కదా, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఇది మనం ఆరాధించాలి దేవుణ్ణి మన ఆత్మ హృదయపూర్వకంగా, హృదయానుసారంగా, సత్యం అది యథార్థంగా ఆయన ఆరాధించేవారు హృదయపూర్వకంగాను యథార్థంగాను. నువ్వు పాడేటువంటి పాటలైతేనేవి, నువ్వు చేసేటువంటి క్రియలు అన్ని యథార్థంగా ఉండే విధంగా చూసుకోవాలి. అలా చూసుకోకపోతే మన బలులు, మన అర్పణలు దేవునికి ఎంత మాత్రము కూడా ఇష్టమైనవి కావు. కాబట్టి పిల్లరా, మనము బలులు అర్పించడం కంటే దేవుని మాట వినుట ఎంతో శ్రేష్టము. కాబట్టి ఆ విధంగా మన జీవితాలు మనం సరి చేసుకొని ముందుకు వెళ్ళాలని మీకు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన కుమారుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, శాంతి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరి మీద ఉండుగాక. ఆమేన్. ప్రభుని మహిమే